Um, I've come here for opening, and I have a lady who came to ask me about Sugali Preeti. I only want to tell you, సుగాలి ప్రీతి గారి అమ్మకి నేను ఒకటే చెప్తున్నాను, అమ్మ మీరు రాజకీయాల మనుషులతో ఉంటే వాళ్ళు వాడుకుంటారు కానీ వాళ్ళు మీకు న్యాయం చేయరు. మీరు ఎట్లయినా పోరాటం చేయాలి, దీక్ష చేయాలి, ఫైట్ చేయాలి. ఎప్పుడైనా ఒక ఇష్యూ వస్తే అది రాజకీయంగా వాడుకోవడం తప్ప ఇంకా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎట్లయినా మీరు అడగకుండా కూడా హెల్ప్ చేసిస్తారు. న్యాయ పోరాటం రాజకీయాల కంటే చాలా చాలా డిఫికల్ట్. రాజకీయాల పొజిషన్స్ కోసం చేస్తారు, పవర్ కోసం చేస్తారు. న్యాయ పోరాటం కేవలం మానవత్వం కోసం చేస్తారు. అది చేసి మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. మీకు మీ పిల్లకి ఒక జస్టిస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దీంతో నాకు అక్కడ ఉన్న పార్టీస్తో సంబంధం లేదు. కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఉన్న స్కూల్ లైసెన్సెస్ తీసేస్తే వాళ్ళు చేసిన మ్యానిపులేషన్ తప్పుతుంది. ప్రజ్వల్ రేవణ్ణ లాంటి కేసెస్నే మీరు రిజాల్వ్ చేసుంటే, బ్రిజ్భూషణ్ సింగ్నే మీరు తీయించేస్తే, ఇలాంటి కేసులో మీరు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? వై నేను చేసిన ట్వీట్ కూడా డిలీట్ ఎలా అయిపోయింది? హౌ ఇస్ సంబడి జామింగ్ మై సోషల్ మీడియా? నేను సుగాలి ప్రీతి మీద చేసిన ట్వీట్స్ డిలీట్ అయిపోయాయి. నేను ఫస్ట్ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా నేను చెప్పాను సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అని. ఆమెకు న్యాయం జరిగితే ద మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ విల్ చేంజ్. ఎందుకంటే ఆ ఇష్యూ ఇలాంటి ఇష్యూస్ అవ్వట్లేదని నేను చెప్పట్లేదు. ఈ ఇష్యూని అంతగా హైలైట్ చేశారు రాజకీయాల కోసం. కాబట్టి ఇది మీ బాధ్యత. నేను తీసుకుంటాను, నేను చేస్తాను, నేను న్యాయం కోసం పోరాడతానని చెప్పిన ప్రతి మనిషి ఆ అమ్మాయికి కేవలం రాజకీయాల కోసం వాడుకోకుండా న్యాయం చేయాలని నా రిక్వెస్ట్. ఇంకా యాజ్ దే సే, what I've heard that they have manipulated with the proofs, please rip off the licenses of the school. ఆటోమేటిక్గా ఎవరు ఏం చేశారని తెలుస్తుంది. మనస్ఫూర్తిగా దేవుడితో మీకు న్యాయం జరగాలని నా కోరిక. నేను మీకు చెప్తున్నాను, నిర్భయ కేసు అయినా, క్యాల్కటాలో ఉన్న కేసు అయినా, ప్రజ్వల్ రేవణ్ణ కేసు అయినా, ఏ కేసు అయినా, నేను చెప్తున్నాను కదా, పొలిటికల్ పార్టీస్ కూడా మారిపోతాయి ఇలాంటి కేసెస్లో. చాలా రాజకీయ ద మోస్ట్ థర్డ్ గ్రేడ్ మైండ్ సెట్ ఇస్ డూయింగ్ పాలిటిక్స్ ఆన్ రేప్ ఇష్యూస్. కానీ బట్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్, మీరు రేస్ చేస్తే అక్కడ దాకా కూడా రాదు చేయకపోతే. సో ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ థింగ్. అండ్ ఇఫ్ సంబడి హ్యాస్ గివెన్ అ ప్రామిస్, మీరు టచ్ చేయకపోతే అది వేరే మాట. బట్ ఇఫ్ యూ హ్యావ్ టచ్డ్ అండ్ యూ హ్యావ్ హైలైటెడ్ అండ్ దట్ ఉమెన్ హ్యాస్ బికమ్ హోప్లెస్నెస్ అనేది ఒకటి వస్తుంది. Hope and hopelessness, it's hopelessness is more demeaning than the pain itself. The pain of losing a daughter is lesser than having hopelessness in life. So dabbutu mee daughter jeevitam malli raadu. Please, if they have manipulated with the proofs, rip off the licenses of the school. Thank you. ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు కలిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా వెళ్ళి? ఎప్పుడైనా అయితే నేను చెప్పిన తర్వాత అది రిజాల్వ్ అవుతుంది. నా నమ్మకం, నా కోరిక, నా రిక్వెస్ట్ ప్రతి ప్రభుత్వంలో ఉన్న ప్రతి మనిషి, ప్రతి ఆడబిడ్డ, ప్రతి పొలిటికల్ పార్టీకి నేను చెప్తున్నాను, ఈ ఇష్యూ చాలా చాలా పెద్దగా అయింది. ఇట్ మస్ట్ బీన్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇంపాసిబుల్ ఫర్ ద మదర్. మీరందరూ కలిసి కామన్లీ అందరు కలిసి అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైనా, ఇట్ కెన్ బి ఎనీ పార్టీ, పార్టీతో సంబంధం లేదు. గవర్నమెంట్కి మీ రిక్వెస్ట్ ఏమైనా డిమాండ్ ఆర్ ఏమైనా ఉందా? ఇట్స్ నాట్, సీ ఐ టెల్ యూ, we can't demand the governments. It can be any government. It can be any. ఇక్కడ దిశ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా నేను చాలా ఎమోషనల్ అయ్యాను, రైట్? బట్ we got even 3-year-old అమ్మాయి చనిపోతే కలెక్టివ్గా యాజ్ ఉమెన్, కలెక్టివ్గా యాజ్ గవర్నమెంట్ ఒక కామన్ కన్సెన్సస్ తీసుకొని రావాలి దీనికోసం. కానీ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ డాగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద గర్ల్స్ ఇన్ దిస్ కంట్రీ. సో దానికి జ్యుడిషియరీ చాలా తొందరగా పనిచేసింది, కానీ దీనికి జ్యుడిషియరీ చాలా చాలా, ఎందుకంటే కుక్క అనేది వాళ్ళకి వాయిస్ ఉండదు,
వాళ్ళ అమ్మ నాన్న దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఇలాంటి క్రిమినల్స్ దగ్గర అమ్మ నాన్న ఉంటారు, కాపాడుకునే వాళ్ళు ఉంటారు. ప్రజ్వల్ రేవన్న ఒక 300 మెంబర్స్, ఐ డోంట్ నో ద నంబర్స్, చేసే వరకు ఎవరికి తెలియలేదు. సో ఐ థ్యాంక్ దట్ లేడీ హూ టుక్ దట్ ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ తీసుకోవడమే చాలా 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 డిఫికల్ట్ పని. సో మేబీ ఐ కేమ్ ఫర్ అ కమర్షియల్ ఈవెంట్, బట్ మై మెయిన్ మోటో ఇస్ టు హ్యావ్ if dogs are so important, rapists are also somewhere like Balagoda sterilization ఏదో ఒక రకంగా చేయాలని నా కోరిక. And thank you so much. థ్యాంక్ యూ.